ఫ్లాష్ మ్యాన్. ఓ మై గాడ్. అన్న నువ్వేంటన్నా నా వీడియో చూస్తున్నావు? నమ్మలేకపోతున్నా అన్న. సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టన్నా. హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో మనం ఎస్ఆర్హెచ్ కొన్న ప్లేయర్స్ ఎవరు, ఎంత ప్రైస్ కొన్నారు అండ్ వాళ్ళ రీసెంట్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందనేది చూద్దాం. ఎస్ఆర్హెచ్ టీమ్ టోటల్ గా 10 ప్లేయర్స్ ని కొన్నారు. వాళ్ళు ఎవరంటే నెంబర్ 10 శివాంగ్ కుమార్. తన ప్రైస్ చూస్తే 30 lakhs గా ఉంది. శివాంగ్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ అండ్ పార్ట్ టైం ఫాస్ట్ బౌలింగ్ కూడా చేస్తాడు. తనైతే సయ్యద్ ముస్తకల్ ట్రోఫీలో మధ్యప్రదేశ్ టీం తరపున ఆడుతున్నాడు అండ్ కొన్ని మ్యాచ్ విన్నింగ్ నాక్స్ కూడా ఆడాడు. నెంబర్ 9 షాకిబ్ హుస్సేన్. తన ప్రైస్ 30 lakhs గా ఉంది. హుస్సేన్ రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ అండ్ బీహార్ టీం తరపున ఆడతాడు. మోస్ట్లీ ఈ ప్లేయర్ అయితే బ్యాకప్ గానే ఉండే ఛాన్స్ ఉంది. నంబర్ 8 ఓన్కార్ తార్మాలా. తన ప్రైస్ 30 lakhs గా ఉంది. తనైతే రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్. తన గురించి స్టాట్స్ ఏమీ లేవు. అసలు డొమెస్టిక్ టోర్నమెంట్స్ లో తను ఎక్కడా పర్ఫామ్ చేయలేదు. మరి ఎస్ఎస్ టీం వాళ్ళు ఎలా తీసుకున్నారో ఏంటో. నంబర్ 7 అమిత్ కుమార్. తన ప్రైస్ 30 lakhs గా ఉంది. అమిత్ అయితే వికెట్ కీపింగ్ బ్యాటర్. తనైతే మోస్ట్లీ బ్యాకప్ గానే ఉంటాడు. ఎందుకంటే ఎస్ఎస్ టీమ్ లో స్ట్రాంగ్ వికెట్ కీపర్స్ అయిన క్లాస్ అండ్ ఇషాన్ కిషన్ ఉన్నారు. నంబర్ 6 ప్రఫుల్ హింగే. తన ప్రైస్ 30 lakhs గా ఉంది. ప్రఫుల్ అయితే రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ అండ్ విదర్భ టీం తరపున ఆడుతున్నాడు అండ్ ప్రతి మ్యాచ్ లో 1 or 2 వికెట్స్ తీస్తున్నాడు. నంబర్ 5 క్రెయిన్స్ ఫులెట్రా. తన ప్రైస్ 30 lakhs గా ఉంది. క్రెయిన్స్ అయితే లెఫ్ట్ ఆర్మ్ లెగ్ స్పిన్నర్ అండ్ లాస్ట్ సీజన్ ఎస్ఆర్హెచ్ నెట్ బౌలర్ గా ఉన్నాడు. తన బౌలింగ్ లో క్లాస్ కూడా ఆడడానికి ఇబ్బంది పడ్డాడు. మన ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళకి ఈ ప్లేయర్ గురించి బాగా తెలుసు. ఎందుకంటే ఈ ప్లేయర్ మీద సెపరేట్ వీడియో మన ఛానల్లో ఉంది. అండ్ కార్డ్స్ లో ఇస్తాను, చెక్ చేయండి. నంబర్ 4 శివం మావి. తన ప్రైస్ 75 lakhs గా ఉంది. తనైతే రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ అండ్ ఐపీఎల్ లో 32 మ్యాచెస్ ఆడి 30 వికెట్స్ తీశాడు. అండ్ రీసెంట్ గా యూపీ T20 లీగ్ లో 7 మ్యాచెస్ లోనే ఏకంగా 14 వికెట్స్ తీశాడు. అండ్ తనైతే 140+ స్పీడ్ తో బౌలింగ్ చేస్తూ ఉంటాడు. నెంబర్ 3 సలీల్ అరోరా. తన ప్రైస్ 1.5 crores గా ఉంది. తను పంజాబ్ చెందిన ప్లేయర్ అండ్ వికెట్ కీపింగ్ బ్యాటర్. రీసెంట్ గా జార్ఖండ్ కి అగైన్స్ట్ జరిగిన మ్యాచ్ లో 39 balls లోనే సెంచరీస్ కొట్టేశాడు. అండ్ ఓవరాల్ గా ఈ మ్యాచ్ లో 45 balls లో 125 runs కొట్టేశాడు. సయ్యద్ ముస్తకల్ ట్రోఫీలో తన స్ట్రైక్ రేట్ చూస్తే 200 గా ఉంది. నెంబర్ 2 జాక్ ఎడ్వర్డ్స్. తన ప్రైస్ 3 crores గా ఉంది. తనైతే ఆస్ట్రేలియాకి చెందిన బ్యాటింగ్ ఆల్రౌండర్ అండ్ ఫాస్ట్ బౌలింగ్ కూడా చేస్తాడు. రీసెంట్ గా బీపీఎల్ లో 21 balls లోనే 46 runs కొట్టేశాడు. అండ్ తనైతే టాప్ ఆర్డర్ బ్యాటర్. మోస్ట్లీ ట్రావిస్ హెడ్ కి బ్యాకప్ గా ఉంటాడు. నెంబర్ 1 లియామ్ లివింగ్ స్టోన్. తన ప్రైస్ 13 crores గా ఉంది. తనైతే బ్యాటింగ్ ఆల్రౌండర్ అండ్ స్పిన్ బౌలింగ్ కూడా వేస్తాడు. లాస్ట్ ఇయర్ ఐపీఎల్ లో ఆర్సీబీ టీం తరపున ఆడాడు అండ్ 10 matches లో 112 runs కొట్టేశాడు. తన స్ట్రైక్ రేట్ చూస్తే 133 గా ఉంది. అండ్ బౌలింగ్ లో 2 వికెట్స్ కూడా తీశాడు. ఎస్ఆర్హెచ్ టీమ్ ఆప్షన్ లో చాలా మిస్టేక్స్ చేశారు. ఎస్ఆర్హెచ్ వాళ్ళు 10 ప్లేయర్స్ ని తీసుకుంటే అందులో లియామ్ లివింగ్ స్టోన్ అండ్ శివమావి ఇద్దరికి మాత్రమే ఐపీఎల్ ఆడిన ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ చాలా మంది నేను ఫస్ట్ టైం వింటున్నాను. అండ్ వాళ్ళ స్టాట్స్ కూడా అవైలబుల్ గా లేవు. ఆప్షన్ కి ముందు ఎస్ఆర్హెచ్ కోచ్ మాకు మంచి పవర్ ప్లే బౌలర్ కావాలి అండ్ ఆప్షన్ లో అలాంటి ప్లేయర్ కోసం ట్రై చేస్తామన్నారు. బట్ అలాంటి ప్లేయర్ ని కొనలేదు అండ్ స్ట్రాంగ్ స్పిన్నర్ ని కూడా కొనలేదు. ఎస్ఆర్హెచ్ టీం దగ్గర 25.5 crores ఉన్నప్పటికీ దాన్ని సరిగ్గా యూజ్ చేయలేదు అండ్ 5 crores మిగిల్చుకున్నారు. అండ్ లియామ్ లివింగ్ స్టోన్ కి పెట్టాల్సిన దానికన్నా ఎక్కువ ప్రైస్ పెట్టారు. దీని మీద సెపరేట్ వీడియో చేస్తాను. మరి ఎస్ఆర్హెచ్ టీం ఆప్షన్ లో బాగా పర్ఫార్మ్ చేసిందో లేదో కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయకుండా పర్లేదు కానీ హైప్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకుండా పర్లేదు కానీ గంట కొట్టండి. దేవుడు ఉన్నాడా లేడా? దేవుడు అంటే ఎవరు? మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసింది ఇప్పుడు వీడియో చూస్తున్న వాళ్ళే. దేవుడు ఉన్నాడు.